నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత, అంటే లండన్ పర్యటన అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి గుండె ఆగిపోయిద్ది ఆయన అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీరే వినండి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. సో విన్నారుగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత వచ్చి పెట్టిన ప్రెస్ మీట్లో మావిగన్ అనే పేరు చంద్రబాబు నాయుడు గారు వింటే అది కళ్ళలోనైనా లేదా ఇళ్లలోనైనా 100% ఆయన గుండె ఆగి అని మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్ దాకా వెళ్ళింది అంటే, మావిగన్ అని అన్న తర్వాత మీ సొంత సాక్షికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో, మీ వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మావిగన్ అనగానే పిచ్చితో బయటికి వచ్చేసి కనీసం జగన్మోహన్ రెడ్డికి తలలో గుజ్జుందని చెప్పేసి అనుకున్నాం. ఆ గుజ్జు ఏమాత్రం లేదని గతంలో మాకు తెలిసిన మా భుజస్కంధాల మీద వేసుకొని ఆ యొక్క అబద్ధాలు మోసుకుంటూ తిరిగాం. కానీ మావిగన్ అనగానే ఖచ్చితంగా ఇక వీడు మారడు అని చెప్పేసి అనుకునే మేము బయటికి వచ్చేసామని చెప్పి చాలామంది ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు, అనలిస్టులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు, పార్టీ క్యాడరు వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, మావిగన్ అని చెప్పేసి ఒక మాటని తుర్రుమని చెప్పేసి లండన్కి పారిపోయాడు. లండన్కి పారిపోయి రిటర్న్ వచ్చేసరికి ఖచ్చితంగా నాకంటూ సైన్యం గతంలో అయితే ఎలా ఉందో అలానే ఉంటుందని చెప్పేసి అనుకున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మీడియా అయినటువంటి ఒక సాక్షి ఛానలు, అదేవిధంగా సాక్షి పత్రిక తప్ప వేరేదేది చదవడం చెప్పి అందరికీ తెలుసు. వేరే పేపర్లు, వేరే ఛానళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయి ఉంది. లండన్కి వెళ్ళే ముందు వైసీపీ పార్టీ వేరు, లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి పార్టీలో ఉన్నటువంటి పరిణామాలు వేరు. సో అందరూ కూడా వెళ్ళిపోవడం, అందరూ కూడా పారిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన లండన్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక చిన్న సర్వే అనేది ఒక 3 నుంచి 4 రోజులు చేయించుకున్నారట. అయితే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, లండన్ నుంచి రాగానే ప్రెస్ మీట్ పెడతాడు కదా, ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రెస్ మీట్కి ఎందుకు ఆలస్యం అని చెప్పేసి చాలామంది అటు టీడీపీకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి కావచ్చు, మిగతా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎందుకు లేట్ అయిందంటే ఒక సర్వే పెట్టారట. ఈ సర్వే పెట్టిన తర్వాత, ఈ విశ్లేషణ మొత్తం వచ్చిన తర్వాత, అనాలిసిస్ మొత్తం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, నాకు పేపర్లలో అర్థం కాదు, ఏదైనా సార్ స్క్రీన్ పైన వేయండి అని చెప్పేసి అన్నారట. అయితే స్క్రీన్ పైన వేసేసరికి దాదాపు చాలా పెద్ద స్క్రీన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో, ఆ స్క్రీన్ పైన వేస్తున్నటువంటి సందర్భంలో ముందే చెప్పారంటే వాళ్ళు, సార్ టీవీలో వద్దు, జస్ట్ మీరు వినండి, పేపర్లో చూడండి అంటే, లేదు వేయండి ఏం పర్లేదు అని చెప్పేసి అనడం. వేసిన తర్వాత గతంలో ఆయనకున్నటువంటి 39.9% ఏదైతే ఓటింగ్ షేర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా 11% పరిమితం అయినట్టుగా కంప్లీట్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అయితే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రిపోర్ట్స్ వచ్చాయి, ఎందుకు ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి అడగ్గా, మావిగన్ అనగానే అందరూ కూడా తుర్రుమని పారిపోయారు సార్, ఎవరు కూడా లేరు, ఇక మీరు మారని చెప్పి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆఖరికి మీ సొంత చెల్లి అయినటువంటి వైఎస్ షర్మిల గారు కావచ్చు, ఆఖరికి కేఏ పాల్ లాంటి వాళ్ళు కూడా మీ గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఏంటో మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి అనగానే, అప్పుడే ఆ పక్కన ఉన్నటువంటి టీవీ రిమోట్తోని తీసి కొడితే టీవీ బద్దలైపోయిందంట. అంటే దాదాపు ఇప్పటికి ఒక 11 టీవీలు బద్దలైపోయాయని చెప్పేసి అంచనా. అయితే మొత్తానికి ఈ సర్వే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పీక్స్ అనేది, అంటే ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఈ ఫ్రస్ట్రేషన్ ఎలా తగ్గించుకోవాలి అంటే ఆయనకున్నది ఒకే ఒక మార్గం ఏంటంటే అది ప్రెస్ మీట్. ఎప్పుడన్నా సరే ఫ్రస్ట్రేషన్ వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి తను అనాలనుకునే అన్నీ కూడా తను చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. కానీ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గుండాగిస్తారు అన్నా కానీ వాళ్ళు కేసులు పెట్టరు, కనీసం వాళ్ళు విచారణ కూడా పిలవరు, వాళ్ళు కనీసం టచ్ చేయరు అనేటువంటి ఒక ధైర్యంతోనే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రెస్ మీట్లో ఆయన నోటికి వచ్చినటువంటి మాటలు బూతులు అన్ని మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మా విగ్గన్ అనగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క గుండె ఆగిపోతుంది అని చెప్పేసి అన్నారో, ఆయన అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు కూడా ఒకసారి గుర్తు చేసి అడగండి. మా విగన్ అనగానే ఆయన గుండె ఆగిపోతే అదృష్టం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఎప్పటి నుంచో జరుగుతుంది. గతంలో వారి తండ్రి హయాంలో ఉన్నప్పుడు అలిపిరిలో 23కు సంబంధించి క్లైమర్ మైన్స్ పేలినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 అడుగులు ఎగిరి పడడం, ఆయన జస్ట్ కాలర్ ఎగరేసుకొని షర్టు దులుపుకొని ఆయన బయటికి రావడం మనం చూసాం. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిపై ఎన్నో రకాలైనటువంటి ఒక కుట్రలు కూడా జరిగాయని చెప్పి అందరికీ తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ నేతలు గతంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇదే మాట మాట్లాడారు. ఆఖరికి విజయసాయిరెడ్డి గారు కూడా 2029 నాటి ఎన్నికల దాకా చంద్రబాబు నాయుడు గారు బతికుంటే అని మాట్లాడిన మాటలు మనం చూసాం. ఎన్నోసార్లు కాల్చి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం చూసాం. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లా భాష మాట్లాడుతూ వారు వస్తే కూడా మాట్లాడిన మాటలు మనం చూసాం. ఇలాగా వైసీపీ నేతలు అందరితో ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నా సరే కూటమికి సంబంధించినటువంటి ఒక పెద్దలు మంచి ప్రభుత్వం కాబట్టి కేసు పెట్టడం లేదా అంటే ఇటీవలే హైకోర్టు కూడా చాలా సీరియస్గా వ్యాఖ్యానించింది. ఎప్పుడైతే విధ్వంసాన్ని మేము చూడబోవాలనుకుంటున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నప్పుడు ఆ మాటలు కావచ్చు, రప్పరప్ప అన్న మాటలు కావచ్చు, పొట్టేళ్ల తలలు నరికినట్టు నరికేస్తామని చెప్పేసి అన్నటువంటి మాటలు కావచ్చు, రక్తంతో హోలీ ఆడతామని చెప్పేసి అన్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ విన్న తర్వాత హైకోర్టు కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. అదే కాక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతిలో కత్తి పెట్టి ఆయన జీవితం అంతా రాజకీయాలనే రాసినటువంటి ఆ యొక్క పోస్ట్ మీద కూడా ఒక ముఖ్యమంత్రి గారిని అంటున్నారు అంటే 5 కోట్ల ప్రజల్ని కూడా మీరు విమర్శించినట్టే, హేళన చేసినట్టే, వారిని మీరు తక్కువ చేసి మాట్లాడినట్టే అన్నట్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మావిగన్ అనే పేరు వినగానే గుండె ఆగిపోయిద్ది అని చెప్పి మాటలు మాట్లాడుతున్నాడంటే వాస్తవానికి ఆ యొక్క అనాలిసిస్ ఏదైతే ఉందో, ఏదైతే గ్రౌండ్ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అది వినగానే జగన్మోహన్ రెడ్డి గారికి గుండె ఆగిపోయినందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారా? ఆ సర్వేలో నిజంగా 11% పరిమితం అయిపోతే ఇక నా రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుందని చెప్పేసి భయపడుతున్నారా? సో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు గుండెపోటు వచ్చి ఉంటుందని చెప్పేసి ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక అనుమానం అయితే వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గతంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉద్దేశిస్తూ ఆయన ఊగిపోయి మాట్లాడతారు అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు జగన్ గారి ప్రెస్ మీట్ చూస్తే భయంకరంగా ఆయన మొహంలో ఉండే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన ఊగిపోవడం కావచ్చు, ఆయన మాట్లాడే మాటల ఫ్రస్ట్రేషన్ కావచ్చు, చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి భయపడ్డా? జగన్మోహన్ రెడ్డి దడుచుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని ఎందుకు అన్నాను రా బాబు అని చెప్పి అనుకుంటున్నాడా? ఏప్రిల్ 1నే ఆయన మాట్లాడినటువంటి ఒక మావిగన్ అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఆయనని, ఆయన పార్టీని అందరినీ కూడా ఫూల్స్ చేసిందా? ఇప్పుడు పార్టీలో ఉండేటువంటి అందరూ కూడా ఫూల్స్ తప్ప మిగతా వారు ఎవరు కూడా వైసీపీ పార్టీలో లేరా? పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఫూల్స్ కింద లెక్కేయాలా? అంటే అవును ఇది నిజం అని చెప్పేసి సర్వే రిపోర్ట్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి గుండెపోటు వచ్చినంత పనైంది. సో ఆ గుండెపోటుతోనే ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు మా విగన్ అనే మాట వినగానే గుండెపోటు వచ్చేస్తుంది అని చెప్పేసి అని మాట్లాడిన మాటలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అంటే ఖచ్చితంగా ఇకపై జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అనే మాట మాట్లాడడానికి కూడా భయపడతారని ఖచ్చితంగా అర్థమవుతుంది. నిజంగా ఈ మాట వినగానే, మా విగన్ అనే మాట వినగానే ఎవరికి గుండెపోటు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.